నిన్నయాల పెళ్లి కార్యం అంటే హంగు ఆర్భాటం చిన్నగా ఉంటుందా? ఫంక్షన్ హాల్లో డీజే సప్పుడు, తీరు తీరు డెకరేషన్లు, బయటి దేశం వంటకాలు, వెరైటీ వెరైటీ రుచులు. అబ్బో, ఇసొంటి పెళ్ళి ఇంకేడా కాలేదన్నట్లు ఎవ్వళ్ళకి వాళ్ళు ఖర్చుకు వెనక పోకుండా గట్టిగా చేస్తుంటారు. అయితే అన్ని పెళ్ళిళ్ళ లెక్క మాది కాదు, మాకో లెక్కుంది అని అంటుర్రు ఓ పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు. మరి గా లెవెళ్ళు ఎందుకు ఆ పెళ్ళి మన పటాస్ వార్తలకు ఎక్కిందో మీరే చూడరు. ఇచ్చిన చుట్టాలకు కొసరి కొసరి వడ్డిస్తారు చూడు. గీలేగా పెళ్లి చేసుకున్న కొత్త జంట. పిల్ల పేరు మేఘనారెడ్డి, పిల్లగాని పేరు కౌటిల్య. నల్లగొండలైందికి ఇచ్చంతరమైన లగ్గం. అయితే పిల్లగాడు పర్యావరణానికి నష్టం చేయని పెళ్లి చేసుకోలే మనం. అది చూసి నలుగురు ఆదర్శంగా తీసుకోవాలని ఆలోచన చేసిరట మొదలు. ఇక ముచ్చట కొంటపోయి అవ్వయ్యలా చెప్తే వాళ్ళకినా సరే అట్లా చేద్దాం పట్టురు బిడ్డ అని గింత మంచి ఆలోచన చేసి అందరు కూడి గడ్డి పందిరి, పూల చెండ్లు, అరటి ఆకులు, కొబ్బరి మట్టల లగ్గం పందిరి, ఆఖరికి లగ్గం పూల మీద గురుగులు, వాటి మీద అరిసెలు. మొత్తం వెనకటి ఆచారంలో లగ్గం నడిచింది. అంతేకాదు వచ్చిన చుట్టాలకు వెనకటి తీరు భోజనాలు వడ్డిచ్చిర్రు. మన తెలంగాణ తోపుతురు రుసులైన జొన్నగట్క, గూడాలు, సకినాలు, ముద్దపప్పు, పుంటికూర, సర్వపిండి, పచ్చి పులుసే కాకుండా కుంకుమ పువ్వు బియ్యంతోని పులిహోర, కాలబట్టి బియ్యంతోని స్వీటు, బాస్మతి బియ్యంతోని పనస బిర్యానీ, మైసూరు మల్లికతోని కలిమాక రైసు, నవారు బియ్యంతోని పెరుగు బువ్వ, కులకార బియ్యంతోని సాంబార్ రైసు. ఓ గిట్లా అన్ని రకాల వంటలు వెనకటియే. ఇక అవి చూసి వచ్చిన చుట్టాలంతా మస్తు పరిచయం అయ్యారు. ఎన్నడో తిన్న వంటలు మళ్ళీ అలా ఈ పెళ్లిలో తింటున్నాం అని మురుసుకుంటా భోజనాలు చేసిర్రు. మొత్తానికి ఏ కాలంలో వెనకటి ఆచారం పెళ్లి చేసుకొని ఎదుటోళ్లకు ఆదర్శం అవుతుంది ఈ జంట. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా చేసుకోవాలని. ఎందుకంటే ఇవాళ రేపట్ల సెలబ్రేషన్స్ అన్నీ పర్యావరణానికి ఎగెన్స్ట్గా, అంటే చాలా ఆర్భాటాలతోటి మొత్తం ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ ఉండిపోతుంది. సో నేను అలాంటివి చూసినప్పుడు సెలబ్రేషన్ అంతా బాగానే జరుగుతుంది, కానీ సెలబ్రేషన్ తర్వాత చాలా ప్లాస్టిక్ అనేది ఉండిపోతుంది. దానివల్ల మన భూమికి చాలా హాని కలుగుతుంది. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ప్రకృతి అంటే చాలా ఇష్టము. అదన్నట్లు తాటాకుల పందిట లగ్గం చేసుకోవాలని ఉండే గాని అది ఇప్పుడు ఇంటికాడ కుదరక మా కోరికను గిట్లా తీసుకున్నాం అనేది పెళ్లి పిల్ల అంటున్నమాట. మొత్తానికి ప్లాస్టిక్ అనేదే లేకుండా అడవిల కంచి తెచ్చిన ఆకులు, రైతుల కంచి తెచ్చిన బియ్యం, ఉప్పు పప్పులతోనే వచ్చిన వాళ్ళం మెప్పించరు. మరి పెళ్లి ఖర్చు ఎంతైందో ఏమో గాని మీ ఆలోచన మాత్రం సూపర్ ఉంది పో అని తారీఫ్ చేస్తున్నారు ఈ ముచ్చట చూసిన జనాలు.